వాడు అంత బరి తెగించి మా ఏబిఎన్ రిపోర్టర్ని రమణని బెదిరిస్తే ఏం చేయాలండి వెళ్ళి? దీనికి ఏం చెప్తావు జగన్ రెడ్డి? ఇవాళ చాలా అమాయకంగా ఉపన్యాసం చెప్తా ఉన్నావు. ఏం చెప్తావు? గన్ను తీసి ఒక రిపోర్టర్ని, నువ్వు కూడా ఒక మీడియా సంస్థ, ఇవాళ మంచి క్వశ్చన్ అడిగారు, సాక్షి ఎవడదా అని చెప్పి. నీది కాదా సాక్షి? చెప్పట్లేదు కదా, సాక్షి రిపోర్టర్ చెప్పట్లేదు కదా, ఈ సాక్షి నాది కాదు అని చెప్పట, నాది అని చెప్పట్లా, అది ఎవరిదో అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు గతంలో ఆయన శ్రీమతి గారు, భారతీరెడ్డి గారు అనేక సందర్భాల్లో అసలు దీనికి మించిన పత్రిక లేదు, ప్రతి అక్షరం కూడా అసలు న్యాయబద్ధంగా నీతివంతంగా అసలు అబద్ధం అనేది రాయదని చాలా సర్టిఫికెట్లు ఇచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే వికే గారు, ఇంత బరి తెగించి వాళ్ళు ప్రజలు ఇంత కాల్చి వాతలు పెట్టిన తర్వాత కూడా గన్ను తీసి రిపోర్టర్లను బెదిరించే స్థాయిలో బరి తెగిస్తా ఉంటే మేము ఏం చేయాలండి? చూస్తూ కూర్చోవాలా? చర్యలు తీసుకోకూడదా? ఏ లాయర్ వచ్చి కాపాడతాడు? ఏ లాయర్ ఇవాళ నల్ల కోట వేసుకున్నటువంటి ఏ లాయర్ అయినా ఒక జర్నలిస్ట్ పైన గన్ను గురిపెట్టి బెదిరించడం అనేది కరెక్టు అని వాదించడానికి ఏ లాయర్, నల్ల కోట వేసుకుని ఏ లాయర్ అన్నా సిద్ధంగా ఉంటాడు? అది కరెక్ట్ అని చెప్తాడా? ఎట్లా సార్ ఇది? ఇప్పుడు చేసే అన్నేమో ఈ రకమైనటువంటి దుర్మార్గాలు. మొన్న మా మాజీ సర్పంచ్ పత్తికొండ నియోజకవర్గంలో అతి కిరాతకంగా నడి రోడ్డు మీద నరికి చంపేశారు. నిన్నేమో ఈ రకంగా తాడిపత్రిలో వేరంగం వేస్తారు. ఈయన మాట్లాడేటువంటి మాటలు ఈ రకంగా ఉంటాయి. కాబట్టి జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటి, నువ్వు మాట్లాడేటువంటి మాటలేంటి జగన్ రెడ్డి? ఎంత దోచుకున్నావు ఆయన ఈ సంస్థలు? ఇవాళ ఆంధ్రజ్యోతి హెడ్లైన్, 300 కోట్లు సిమెంటు, భారతీయ సిమెంట్స్, ఏది ఈ సచివాలయాల నిర్మాణం పేరుతో 300 కోట్ల రూపాయలు సిమెంట్ సరఫరా చేయకుండా సరఫరా చేసేసినట్టు దొంగ బిల్లులు రాసేసి 300 కోట్లు మింగేశారు. సిమెంటు ఇసుక కలిపి తింటే కడుపులో కాంక్రీట్ అయిపోద్దని, సిమెంటు ఇసుక కలిపి తింటే కడుపులో కాంక్రీట్ అయిపోద్దని సిమెంట్ కొంతమంది, ఇసుక కొంతమంది వేరువేరుగా తిన్నారనమాట. అదే కడుపులో మళ్ళీ అజీర్తి చేస్తుంది, జీర్ణం కాదని చెప్పి ఈ రకంగా ఎవరి దానికి విడివిడిగా పంచాడు. సిమెంట్ ఒకడు, గ్రావెల్ ఒకడు, ఇసుక ఒకడు పారేసి ఇవాళ వాటి మీద ఇన్వెస్టిగేషన్ మొదలయ్యేసరికి వణుకు. జయప్రకాష్ గారు అధికారంలో ఉన్నప్పుడేమో ఎక్కడికి వెళ్ళినా స్పెషల్ ఫ్లైటే, 2 కిలోమీటర్లు కూడా హెలికాప్టరే, అక్కడక్కడే రాజధాని ప్రాంతంలో, అదేదో ఊరు నుంచి అదేదో ఊరికి 2 కిలోమీటర్లు నడిచి వెళ్తే దానికి కూడా హెలికాప్టరే. లండన్ వెళ్తే స్పెషల్ ఫ్లైటు, ఢిల్లీ వెళ్తే స్పెషల్ ఫ్లైటు, హైదరాబాద్ వస్తే స్పెషల్ ఫ్లైటు, ఢిల్లీ వెళ్ళడానికి వయా హైదరాబాదు స్పెషల్ ఫ్లైటు. కానీ అధికారం పోయిన తర్వాత ప్యాసింజర్, జనరల్ ప్యాసింజర్ లాగా మామూలు సాధారణ ఫ్లైట్